కూడా అడిగేసింది చూడు. Oh, here are some steps. There. ఒకటి Oh, yes. Where is one? ఒకటి రెండు. ఇదొకటి. Yes. Maybe is that గొర్రెలు? చూడు అంగినాయి ఇవన్నీ. అటు పోతే ఊరే ఉంది కదా మరి. ఇది చాలా పెద్ద అడవి. వీళ్ళు లెంకుతుంది బర్రెనో గొర్రెనో కాదు, దుప్పి. ఈ అడవికి రాజులు వీళ్ళు. ఈ అడవిలో రాజులు ఆ దుప్పి కోసం వేటాడుతురు. అక్కడ లాగేసుకొని నిలబడ్డాడే అతనే ఈ సైన్యానికి అధిపతి. సో అక్కడ నిలబడుతున్న వ్యక్తి దుప్పిల కోసం లెంకుతుండు, కానీ దుప్పి ఇంకా కనబడలేదు. కానీ ఇక్కడ ఒక వ్యక్తి అతని టైం వేస్ట్ చేసుకుంటూ, మేము ఈ విశాలమైన అడవిలో దుప్పి కోసం మా మనుగడ కొనసాగాలంటే మాకు ఇప్పుడు దుప్పి కావాలి. లెంకడం వెతుకులాటలో వీళ్ళు బిజీగా ఉన్నారు. పోతా ఉంటే ఊరొస్తుంది కానీ దుప్పి మాత్రం కనబడతలేదు. ఇక్కడ ఈయన లెంకుతూ ఉన్నాడు. సో సీతాఫలం, నాకు ఇక్కడ ఒక సీతాఫలం పండు దొరికింది. ఇది ఇప్పటికీ నా ఆకలిని తీర్చును. చీ సన్నాసులు వచ్చేసి ఆ సీతాఫలాన్ని ముక్కలు చేసిర్రు. దుప్పి కోసం అన్వేషించారు, కానీ వీళ్ళకి దొరికినాయి మాత్రం ఇటు దుప్పి కోసం చూడరా అంటే తిండిపోతులాగా తిన అవసరం లేదు అన్న. ఇటు చూడేది ఒకసారి మన పెద్దన్న గాడుంది. పోతా ఉంటే విలేజ్ కనబడుతుంది కానీ దుప్పి మాత్రం కనబడతలేదు. కానీ అతడు వేట ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాడు. అతని పట్టుదల, శ్రమ కఠోరంగా ఉంది. కానీ ఇక్కడ మాత్రం తినడం కొనసాగిస్తూనే ఉన్నారు. మన పెద్దన్న మాత్రం పెద్ద చిప్పలకాయలు పట్టిండు. ఎంతో అమూల్యమైన ఆహారాన్ని తన కాళ్ళలో తొక్కి కింద పడేసిండు. సో వీఆర్ వెరీ సాడ్. ఈ తిండిపోతులు మాత్రం తిండి మనట్లేదు. ఎక్కడెక్కడ ఉంటాయి అనుకుంటున్నారు మీరు దుప్పులు? స్కూల్ వెనకాల ఉంటాయి లేదా మార్కెట్ కుంట్లా ఓ స్కూల్ వెనకాల లేకుంటే మార్కెట్ కుంట్ల. కానీ అక్కడ వాటర్ ఉన్నాయి అనుకుంటున్నారు. ఆ వాటర్ తాగడానికి ఇట్లా వెళ్ళినాయేమో దూపతోని. ఆ అడవిలో వాటర్ దొరకడం కష్టం కాబట్టి ఇక్కడ ఓయాసిస్లు ఉన్నాయి. ఎటువైనా చెప్పవు. ఇంకా వేటను మాత్రం కొనసాగిస్తూనే ఉన్నాడు నిరంతరంగా. నేను చాలా ట్రై చేస్తున్నాం, బహుశా మేము పట్టుకోలేము. ఇతడు ఒక బాహుబలి బలాల దేవుడు